హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి ఎప్పటిలాగానే. అండ్ ఈరోజు వీడియో సూపర్ వీడియోతో వచ్చేసాను. ఎప్పటిలాగానే చాలా ఎక్సైట్గా వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత నచ్చితే చిన్న లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేసేసుకోండి. అండ్ ఈరోజు నేను విషయం ఏంటి అనేది మీకు అందరికీ అర్థమైందా? ఇంకా అర్థం కాలేదులేండి, నేను ఇంకా స్టార్ట్ చేయలేదు కదా వీడియో అనేది. కోపంగా ఉండే అమ్మాయిల్లో మీకు తెలియని చాలా సీక్రెట్స్ దాగి ఉన్నాయి. నేనైతే ఆ సీక్రెట్స్ అన్ని రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. నా వీడియో కంపల్సరీ మీకు యూజ్ అవ్వాలి అనే థాట్తో ఈ వీడియో చేసేస్తున్నాను. అండ్ మీ లైఫ్లో ఎవరైనా కానీ, మీరు ఇష్టపడుతున్న అమ్మాయి కానీ, లేదా మిమ్మల్ని ఇష్టపడే అమ్మాయి కానీ కోపం ఎక్కువగా ఉంది అంటే వాళ్ళ దగ్గర చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు 1 by 1 చెప్తాను నేను మీ అందరికీ కూడాను. అండ్ విన్న తర్వాత మీరు రియల్లీ షాక్ అవుతారనమాట. అండ్ కోపంగా ఉండే అమ్మాయిలు, కొంతమంది అబ్బాయిలు ఏంటంటే ఎప్పుడు చూసినా కోపమేనా, ఎప్పుడు చూసినా గొడవలేనా అని అనుకుంటూ ఉంటారు. కానీ అండ్ కోప్పడే అమ్మాయిలు అసలు ఎంత లవ్ చేస్తారో తెలుసా మీకు? అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయనంత లవ్ ఇస్తారు వాళ్ళు. అమేజింగ్ లవ్ అనమాట అది. ఎలా అంటే ఎంత కోపం చూపించినా వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ రియలైజ్ అవుతారు. అంటే ఆ కోపం ఎక్కువ ట్రావెల్ చెయ్యరు అసలు వాళ్ళు. వెంటనే మళ్ళీ వాళ్ళ ఏదో బాడీ కూల్ అయిపోయినట్లుగా ఆ కోపం కూడా అలా కామ్ అయిపోతుంది అనమాట. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు వన్స్ ఒకరిని ఇష్టపడ్డారు అన్నా కూడాను ఆ పిచ్చి ప్రేమ ఎలా ఉంటుంది అంటే మీకు పిచ్చెక్కించేలా ఉంటుంది అనమాట. అంటే అంత లవ్ చేస్తారు వాళ్ళు, అంత క్లోజ్ అయిపోతారు, దగ్గరైపోతారు. అండ్ మీకోసం ప్రాణం పెట్టినా పెడతారు అనమాట. అంటే అంత ఇష్టంగా మీతో ఉంటారు ఎక్కువగా కోప్పడే అమ్మాయిలు అనమాట. బట్ గైస్, మీరు చూడండి, కోపం మాత్రమే చూడొద్దు, వెనక వాళ్ళ లవ్ కూడా చూడండి. మీ రిలేషన్షిప్ 100% స్ట్రాంగ్ అవుతుంది అనమాట. అండ్ కోపంగా ఉండే అమ్మాయిల్లో అమేజింగ్ క్వాలిటీ ఏంటి అంటే వాళ్ళు ఎక్కువ అబద్ధాలు చెప్పరు అనమాట. సో అస్సలు అబద్ధాలు చెప్పరని అయితే నేను అసలు మెన్షన్ చేయను. మనిషి అన్నాక ఖచ్చితంగా చిన్న చిన్న అబద్ధాలు ఆడతారు. సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కసారి అబద్ధాలు చెప్తారు. బట్ అది రిలేషన్షిప్కి అది బ్రేక్ తీసుకోకుండా, సో ఒకరు మనసుని కష్టపెట్టకుండా ఉండటానికి ఒక చిన్న అబద్ధం ఆడటంలో తప్పు లేదు. బట్ కానీ ఈ కోపడే గర్ల్స్ ఆల్మోస్ట్ మ్యాక్సిమం 90% అబద్ధాలు చెప్పరు వాళ్ళు. ఇంకా అసలు చెప్పరు అంటాం కాదు, వాళ్ళకి ఇంకా అబద్ధాలు చెప్పడం రాదు. ఏదైనా హానెస్ట్, నేను ఇలానే మాట్లాడేస్తాను, నాకు అనిపిస్తుంది నేను చేసేస్తాను, అనిపించింది నేను మాట్లాడేస్తాను అన్నట్లుగా ఉంటారు. సో అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు అబద్ధాలు ఆడరు అనమాట. మ్యాక్సిమం అబద్ధాలు ఆడటం వాళ్ళకి రాదు అసలు ఫస్ట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రొమాన్స్. అండ్ గైస్, చాలా ఇంట్రెస్టింగ్గా వింటారు ఈ పాయింట్ మీరు, నాకు తెలుసు. అండ్ కోప్పడే అమ్మాయిలు ఖచ్చితంగా కొంచెం వాళ్ళకి రొమాన్స్ ఎక్కువ ఇష్టం ఉంటుంది అనమాట. ఐ థింక్ అంటే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర నుంచి, అది ఖచ్చితంగా మీకు అందే తీరుతుంది అనమాట. చాలామంది అబ్బాయిలకి ఐ థింక్ రొమాంటిక్ పార్ట్నర్ కావాలని కోరుకుంటూ ఉంటారు, లైఫ్ పార్ట్నర్ గర్ల్స్. బట్ అలాగే ఇక్కడ ఎక్కువ కోపడే అమ్మాయిలు కూడా అండ్ ఇప్పుడు కానీ లేదా ఫ్యూచర్లో అయినా సరే చాలా రొమాంటిక్గా ఉంటారు మీతో. డెఫినెట్లీ 100% ఇది ట్రస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, వీళ్ళని ఎవరైనా మోసం చేస్తున్నట్లు అనిపించినా, మోసం చేసినా వాళ్ళని జీవితంలో దగ్గరికి రానివ్వరు, వాళ్ళని ఇక నమ్మరు అనమాట. అండ్ ఇక మేబీ ఏదో ఒక సిచ్యువేషన్లో ఒక ఛాన్స్ ఇవ్వచ్చేమో, కానీ ఆ తర్వాత వీళ్ళు నెగిటివ్, వీళ్ళ మైండ్ సెట్ బాగాలేదు, వీళ్ళు అంత ప్రాపర్గా లేరు, అంత కరెక్ట్గా లేరు అనుకుంటే మాత్రం వాళ్ళని దూరం పెట్టేస్తారండి. అస్సలు ఆలోచించరు ఇంకా వాళ్ళు. మ్యాక్సిమం కొన్ని సిచ్యువేషన్లో వీళ్ళు ఆలోచిస్తారు, అడ్జస్ట్ అవుతారు కూడా కోప్పడేవాళ్ళు. కానీ చూసి వీళ్ళకి ఒక రోజు విరక్తి వచ్చేస్తుంది అనమాట. అది ఎవరి మీదైనా కానీ. సో వీళ్ళకి ఇంక వన్స్ అర్థమైపోయిన తర్వాత అయితే మాత్రం డెఫినెట్లీ వాళ్ళని అవాయిడ్ చేస్తారు. అంటే అసలు ముందు వీళ్ళు ఫాస్ట్గా గమనిస్తారు అనమాట. ఈ కోప్పడే వాళ్ళకున్న స్పెషల్ టాలెంట్ ఏంటో చెప్పనా గాయస్? ఒక పర్సన్ వాళ్ళు గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఈజీగా కనిపెట్టేస్తారనమాట. వీళ్ళకు సూపర్ క్వాలిటీ ఉంటుంది కోప్పడే వాళ్ళకి. అలా కొద్ది రోజులు ట్రావెల్ చేస్తారో లేదో వీళ్ళు వెంటనే వాళ్ళు పసిగట్టేస్తారు, వీళ్ళు మంచి వాళ్ళ, వీళ్ళు చెడ్డ వాళ్ళ అనేది. సో దాన్ని బట్టి వీళ్ళు ఒక అంచనాకు వచ్చేస్తారనమాట. సో ఒకవేళ వన్స్ వాళ్ళు గుడ్ అని తెలిస్తే ప్రాణం పెడతారు, అలాగే బ్యాడ్ అని తెలిస్తే ప్రాణం తీసేస్తారనమాట. సో అంటే వాళ్ళని అవాయిడ్ చేసేస్తారు, ఇంక వద్దు అనుకుంటారు వాళ్ళు. ఇంక లైఫ్లో ఇలాంటి పర్సన్ మనకు వద్దు అని ఫిక్స్ అయిపోతారు, వదిలేస్తారనమాట అది. అండ్ అలాగే వీళ్ళు ఒక పర్సన్ని ఇష్టపడితే ఎంతలా అంటే ఎంత దూరమైనా రెడీ అన్నట్లుగా ఉంటారు, ఏం చేయడానికైనా ఓకే అన్నట్లుగా ఉంటారు. వన్స్
ఈ గర్ల్స్ కోప్పడే వాళ్ళు కనుక ఎవరినైనా ఇష్టపడినట్లయితే మాత్రం చాలా జెన్యూన్ లవ్ అయితే ఇస్తారు వాళ్ళు. అండ్ వీళ్ళ హార్ట్ కూడా చాలా ప్యూర్ అండ్ స్వచ్ఛంగా ఉంటుంది అన్నమాట. మనసులో కల్మషం పెట్టుకోరు వీళ్ళు. చాలా మందిని మీరు గమనించినట్లయితే అమ్మాయిల్లోనే చెప్తున్నాను, కన్నింగ్ టైప్ గర్ల్స్ ఉంటారు కొంతమంది. సో మనసులో ఒకటి బయటకు ఒకటి అట్లా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. కానీ వీళ్ళు ఏంటంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తూ ఉంటారనమాట. మనసులో ఏది పెట్టుకోరు. ఏదన్నా సరే అది కోపమో, ప్రేమో, ఏడుపో ఏదైనా కానీ స్పాట్లో చూపించేస్తారనమాట. దాచుకోవటం వాళ్ళకి నచ్చదు. బేసిక్లీ కోప్పడే వాళ్ళు ఏంటంటే ఓపెన్గా ఉంటారు. ఐ థింక్ అలాగే వాళ్ళు ఎంత కోపం చూపిస్తారో అవతలి వాళ్ళు ఏదైనా అరిచేసినా కోప్పడినా కూడా వెంటనే మళ్ళీ ఏడుస్తారు కూడా వీళ్ళు. ఇంకొంతమంది దాన్ని ఎక్స్ప్రెస్ చెయ్యరు అనమాట, అంతే. బట్ ఒకటే ఫైనల్లీ చెప్తున్నాను, అండ్ ఎక్కువగా కోప్పడుతున్న అమ్మాయి మీ లైఫ్లోకి వస్తే మాత్రం అండ్ గాయస్ మీరు చాలా లక్కీ అనే చెప్పుకోవాలి, ఒక్క మాటలో చెప్పాలి అంటే. అండ్ ఎందుకు అనేది కూడా ఐ థింక్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ అయితే మాత్రం కోప్పడే అమ్మాయి మీ పార్ట్నర్ అయితే మీకు తెలిసిపోయి ఉంటుంది. నేను క్లియర్గా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళ మెంటాలిటీ ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. సో అది మనం కొంచెం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. చాలామంది కోప్పడిపోతూ ఉంటారు, వీళ్ళకి చాలా కోపం లేదా చాలా పొగరు, ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అలా అనుకుంటారు. కానీ బట్ దాని వెనుక చాలా లవ్ ఉంటుంది వాళ్ళకి. బట్ అది చాలామంది గర్ల్స్ తెలియదు. బట్ అది అర్థం చేసుకున్న వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళు ఏంటి అనేది. సో ఇదొక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను మీ అందరికీ కూడాను. ఐ థింక్ వీడియో నచ్చిందా లేదో కామెంట్ చేయండి. కొత్తగా వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ నా ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, అది కూడా చెక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్మైలింగ్, టేక్ కేర్, బై బాయ్.